తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఇప్పుడే అందిన తాజా సమాచారం. ఈరోజు మనకి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. మార్చి మొదటి వారంలో మనకి 19 నుంచి 23 జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలలోనైతే పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారండి. ముఖ్యంగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈరోజు పెన్షన్లు అనేది కొనసాగుతుందంట. మనకి ఎందుకు అన్నదానిపై ఈ వీడియోని అయితే చర్చిస్తాం. అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులకు కీలకమైన అప్డేట్స్ అనేది, ఒక మంచి శుభవార్తలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ ఏదైతే కొత్త పెన్షన్లకు గాను మనకి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కీలకమైన శుభవార్తలు తెలపడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి మహిళలకు 2,500 రూపాయలు కూడా మార్చి 8వ తారీఖు నుంచి ఇవ్వడం అయితే జరుగుతుందంట. సో దానిపైన కూడా పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి మొత్తంగా మనకి కావాల్సిన అప్డేట్ ఏంటంటే, ఈరోజు పెన్షన్లు ఎవరికి జమ కాబోతున్నాయి, మనకి గత నెలలో కట్టైనటువంటి పెన్షన్లు ఎవరెవరికి జమ కాబోతాయి, అదేవిధంగా కట్టిన పెన్షన్లను మళ్ళీ ఖాతాలోకి జమ చేస్తారా అకౌంట్లకి, అదేవిధంగా ఇప్పటివరకు అకౌంట్ హోల్డర్స్కి పెన్షన్ డబ్బులను చాలామందికి అయితే జమ కాలేదంట. సో వారికి ఆ పెన్షన్లు అనేది జమ అవుతాయా లేదా, ఎప్పటి వరకు ఈ పెన్షన్ల సమయం అనేది ఇంకానైతే ఉందన్న దానిపై ఈ వీడియోలో పూర్తి స్థాయిలో మీకు అర్థమయ్యే విధంగా వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే అప్డేట్ ఏంటోనైతే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల సందడి అనేది మొదలవుతుంది. మనకి మార్చి నెలలో మొదటి వారంలో పెన్షన్లు అనేది ఏ జిల్లాలలో జమ చేస్తున్నారో ఇక్కడ చూసుకున్నట్లయితే, మనకి గత ఫిబ్రవరి నెలలోనైతే చివరి వారం నుంచి పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలలో జమ అయ్యాయి. అదే కంటిన్యూ మనకి ఈ నెలలో కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. మనకైతే ఈ నెలలో కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలామందికి జమ అయ్యాయి, అదేవిధంగా చాలామందికి కూడా జమ కాలేదని అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఎవరు పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాని వారు దిగులు పడద్దు. తప్పకుండా మీకు మార్చి చివరి వారం వరకు సమయం అనేది ఉంది. మనకి గత నెలలో కట్టైనటువంటి పెన్షన్లు గాను మనకి ఈ నెలలో కట్టైనటువంటి పెన్షన్లు కానీ ఉండకుండా కంటిన్యూగా పెన్షన్లు అనేది జమ చేస్తారంట. ఈ నెలలో పెన్షన్లు అనేది కట్ చేయాలంట. ఖచ్చితంగా ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మార్చి చివరి తేదీ వరకు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు. 2,016 రూపాయలు, 3,016 రూపాయలు. సో ప్రతి ఒక్కరికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలోనైతే పెన్షన్ల పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ తప్పకుండానైతే చేయించుకోండి. అది చేయించుకుంటేనే మాత్రం మీ పెన్షన్ డబ్బులు నేరుగా తొందరగా అందరికంటే ముందుగా మీ అకౌంట్లు ఎవరైతే ఉన్నాయో ఆ అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు అనేది ఖచ్చితంగా తొందరగానైతే వస్తాయి, ఎప్పుడైతే మీ ఖాతాకి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటే. అదేవిధంగా మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో సిద్దిపేట, కామారెడ్డి, నల్గొండ, మెదక్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా నాగర్ కర్నూల్, మనకి వనపర్తి, ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందంట. ఈరోజు జమ కాని వారందరికీ కూడా మనకి రేపు పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందంట. సో తప్పకుండా పెన్షన్లు అనేది ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అలాగే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా మనకి మే నెల లేదంటే ఏప్రిల్ నెల నుంచి కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.